బెగ్గర్ దానిలో పెట్టినటువంటి ఒక వీడియోలోని ఒక థంబ్నెయిల్ చూపించబోతున్నాను. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏం కనిపిస్తుందండి? అది మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఆ కారు నిజంగా యాక్సిడెంట్ అయినట్టుందా లేకపోతే వీళ్ళే తీసుకెళ్లి తప్పలో తోసేసినట్టు. ఈ ఫోటో చూసిన తర్వాత అక్కడ యాక్సిడెంట్ అయిపోయిందే అనే బాధ అయితే నాకు అనిపించట్లేదండి. అజయ్ బాబు గారు గుర్తుండి ఉంటారు అందరికీ, మర్చిపోయారు అనుకుంటాను నేను. అజయ్ బాబు అనే పర్సన్ ఈ కార్ల యాక్సిడెంట్ల గురించి ఎక్కువగా ఆయన దగ్గరే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఏ సేవకులకి ఏం జరగలేదు. ఇప్పుడు కూడా మనోడు స్టిల్ చూస్తే మిడిల్ ఫింగర్ పెట్టి అంటే మధ్య వేలుని చూపిస్తూ మనోడు స్టిల్ ఇచ్చాడండి. అసలు మామూలుగా లేదు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? 2,000 రూపాయలు, 4,000 రూపాయలు, 5,000 రూపాయలు సహాయాలు చేసి 50,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు, లేకపోతే 1 లక్ష రూపాయలు బెగ్గింగ్లో కోస్తున్నాడండి. మనం డైరెక్ట్ తీసుకుని లోపల దూసాడు. ఎందుకు? కొత్త కారు కావాలి, రారా కొత్త కారు తేరా. కొత్త కారు కోసం ఇప్పుడు యూపీఐలో అందులో ఇందులో కొంచెం డబ్బులు సెండ్ చేయాలంటే ఇప్పుడు మిమ్మల్ని అడుక్కుంటే కానీ మనోడికి తికాణా లేదు అని అనుకుంటారేమో. ఆహా, ఆల్రెడీ వెనకమాలు గట్టిగానే వేసాడు. ఎలుక తోలుని తీసుకొచ్చి దాన్ని సంవత్సరం పాటు ఉతికినా కానీ నలుపు నలుపే కానీ తెలుపు కాదే. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్ర. వెల్కమ్ టు ఐరా మీడియా. ఈరోజు మనం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు బెగ్గర్ దానిలో పెట్టినటువంటి ఒక వీడియోలోని ఒక థంబ్నెయిల్ చూపించబోతున్నాను. అదొకసారి చూడండి. చూసిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. దాని తర్వాత అసలు వాళ్ళు ఏదైతే పోర్ట్రే చేయాలనుకున్నా అది నిజంగా జరిగిందా లేదా అనేది కూడా మనం చిన్నగా డిస్కస్ చేద్దాం. ఒక్కసారి అక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏం కనిపిస్తుందండి? అది మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఒక ఫోజ్ ఇచ్చాడు. అది కూడా యాక్సిడెంట్ అయినటువంటి ఒక కారు. ఆ కారు నిజంగా యాక్సిడెంట్ అయినట్టుందా లేకపోతే వీళ్ళే తీసుకెళ్లి తప్పలో తోసేసినట్టుందా అనేది మనం డిస్కస్ చేద్దాం. కొన్ని విషయాలు అనేది స్ట్రైట్ గా మనం ఆలోచించి డిస్కస్ చేస్తేనే కరెక్ట్ అనేది నా ఉద్దేశం. ఇక్కడ మళ్ళీ మీరు కూడా అనుకోవచ్చు, అరే అట్లా యాక్సిడెంట్ అయితే పాపం ఒక జాలి చూపించిపోయి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, యాంకర్ నాగేంద్ర ఏదో తప్పు చేస్తున్నాడు ఇట్లా మాట్లాడి అని కూడా మీరు అనుకునే వాళ్ళు ఉంటారు. ఆలోచించి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మనం మాట్లాడే ఏ మాట అయినా. ఈ ఫోటో చూసిన తర్వాత అక్కడ యాక్సిడెంట్ అయిపోయిందే అనే బాధ అయితే నాకు అనిపించట్లేదండి. ఎందుకంటే ఎంతవరకు దేవుని మహాకృప వల్ల మేము రక్షింపబడ్డాము అని చెప్పడం, లేదా డ్రైవర్ మీద తోసేయడం. ఎందుకంటే డ్రైవర్ ఎవరో తెలియదు. ఇక్కడ మెయిన్ థింగ్ ఇంకోటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అజయ్ బాబు గారు గుర్తుండి ఉంటారు అందరికీ, మర్చిపోయారు అనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి పతక్ కూడా లేడు, మనం ఉన్నాడా లేకపోతే ఏంటి పరిస్థితి అనేది కూడా తెలియదు. ఈ రోజు మన వీడియోలో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అజయ్ బాబు అనే పర్సన్ ఈ కార్ల యాక్సిడెంట్ల గురించి ఎక్కువగా ఆయన దగ్గరే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఏ సేవకులకి ఏం జరగలేదు. క్రైస్తవులకు సంబంధించినటువంటి వాళ్ళకి కూడా కారుల్లో వెళ్ళినప్పుడు అయితే యాక్సిడెంట్లు జరగలేదు. మన ప్రవీణ్ పగడాల గారికి అయితే యాక్సిడెంట్ అయితే జరిగింది. అది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. అది కూడా ఆయన బైక్ మీద వెళ్ళారు కాబట్టి. కారులో వెళ్ళుంటే అలా జరుగుండేది కాకపోవచ్చు. బట్ ఎనీవే, ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ప్రవీణ్ పగడాల గారు కాదు, ఆయన అడ్డం పెట్టుకుని ఈ రోజు పెరిగినటువంటి ఒక బెగ్గర్ గురించి, ఆ బెగ్గర్తో పాటు ఇంకొక అతని గురించి కూడా మనం మాట్లాడదాం. కాకపోతే కొంచెం తక్కువ ఎక్కువ అటు ఇటుగా మనం మాట్లాడబోతున్నాం. బట్ ముఖ్యంగా అయితే ఈ విగ్ బెగ్గర్ గురించే. ఎందుకంటే నేను వీడియో చూసిన తర్వాత నాకేమర్థమైందంటే ఆ ఫోటో, ఎస్పెషల్లీ ఆ ఫోటో చూసినప్పుడు ఆ మిడిల్ ఫింగర్ చూపించుకుని ఆ ఫోటో పెట్టడం అసలు నాకు అర్థం కాదు. ఏంటంటే ఏ విధంగా వీళ్ళు వీడియోస్ చేస్తున్నారు. ఈ అభినవ్ బెగ్గర్ అనే పర్సన్ ఏదైతే వీడియో ఈ రోజు పెట్టాడు, ఒక 5 గంటల ముందు ఏవో పెట్టాడు, ఎప్పుడో పెట్టింది జస్ట్ చూసానండి. చూసిన తర్వాత నాకేమర్థమైందంటే ఎందుకు ఈ బతికేం బతుకు అన్న ఫీలింగ్లోకి వెళ్ళాను నేను యాక్చువల్గా. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇదే ఆడి బతుకు అని. తప్పదు. మళ్ళీ ఆడు ఈడు అంటున్నా మళ్ళీ ఫీల్ అవుతారేమో. ప్లీజ్ అండి, నేను మాట్లాడేది బెగ్గర్ గురించే, మంచి సేవకుల గురించి అయితే నేను మాట్లాడట్లేదు. మంచి పాస్టర్లు, మంచి వాళ్ళు, దేవుడి గురించి ఆలోచించే వాళ్ళు, లేకపోతే ఆ సంఘంలో ఉన్నటువంటి ఎవరైతే అమాయకమైనటువంటి జనాలు ఉంటారో వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు, ఇంకా ఇతర పాస్టర్లను కూడా ఆలోచింపచేసేటువంటి పాస్టర్ల గురించి అయితే నేను మాట్లాడట్లేదు. నేను జస్ట్ బెగ్గర్స్ గురించి మాత్రం మాట్లాడుతున్నాను. దాన్ని మీరు ఎలా తీసుకుంటారో మీ ఇష్టం. కాకపోతే ఒక విషయం మాత్రం క్లారిటీ అండి, ఇది నేను చెప్పే విషయంలో ఏదైనా తప్పు ఉంది అంటే మాత్రం మీరు మాట్లాడండి. నేను మాట్లాడేది ఏంటంటే ఆ వీడియో పెట్టిన విధానం నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు. ఆ స్టిల్లు ఏమన్నా అంటే చెప్పాను కదా మీకు, ఏ ఇంటర్వ్యూ అయినా సరే అది పక్కనోడు చేయని లేకపోతే వేరే ఎవడో ఒకడో సారీ అనకూడదులే,
ఆ ఇంటర్వ్యూ అనేది వాడి ఛానల్లో ఎవరు చేసినా సరే మనోడి ఫోటో మాత్రం ఉండాలి. అది ఎట్టా, మైక్ ఎట్టా ఉంటుంది, నోరు ఎట్లా ఉంటుంది, లేకపోతే ఇట్లా ఉంటుంది, లేకపోతే ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఏదేదో ఉంటుంది. కానీ ఆల్రెడీ మనం చేసింది అది. బట్ ఇప్పుడు కూడా మనోడు స్టిల్ చూస్తే మిడిల్ ఫింగర్ పెట్టి, అంటే మధ్య వేలుని చూపిస్తూ మనోడు స్టిల్ ఇచ్చాడండి. అసలు మామూలుగా లేదు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఇది జాన్ పాల్ గారితో ఒకానొక విషయంలో డిస్కషన్ జరిగింది. నేను నెక్స్ట్ మంత్ తీసేస్తున్నాగా కారు, పోతుంది అన్నాడు. ఇట్లా పోగొట్టాడనమాట. వా, ఏం తెలివే. కొంచెం లేట్ అయినా పర్లేదు, లేటెస్ట్గా పోగొట్టాడు కార్ని. నాకైతే అదే అర్థమైపోయింది. ఇక్కడ ఇంకొకటి మనం మాట్లాడాలండి, మర్చిపోకూడదు. ఎట్లా అంటే కారు యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరికైనా సరే అట్లీస్ట్ ఆ డ్రైవర్కైనా సరే ఎక్కడో చోట దెబ్బ తగిలిద్దండి, ఎక్కడో చోట. బట్ దెబ్బలు ఎక్కడ తగలలేదే. అంటే వీళ్ళు రేస్ చేసి కార్ని లోపలికి వదిలేశారంటారా? లేదా మామూలుగా డ్రైవర్ని, అదే మామూలుగా సినిమాలు వేస్తారు కదా, స్టంట్లు చేసేటప్పుడు నీ ప్యాడ్స్ కట్టేసేసి, అవన్నీ అదే క్రికెట్కి సంబంధించిన ప్యాడ్స్ ఉంటాయి కదా కొన్ని, అవన్నీ కట్టేసేసి క్రికెట్ ప్యాడ్స్, ఓకే నువ్వు కానిచ్చే, హెల్మెట్ పెట్టి ఉంటారా పెట్టుంటారు మరి, మళ్ళీ అది కూడా కనుక్కోవాలి. ఎనీవే, అది కూడా కాకపోతే ఆ హైవేలో ఎక్కడైతే అయిందో అక్కడ సీసీ కెమెరాలు ఉంటే భలే ఉంటుందండి. ఆ సీసీ కెమెరాలు ఉంటే మాత్రం మనం గట్టిగా పట్టుకోవచ్చు, అది ఎట్లా అయిందని తెలిసిపోద్ది. కాకపోతే ఇక్కడ కొంతమంది అనొచ్చు, ఇందాక నేను చెప్పినట్టు, అరే యాక్సిడెంట్ అయితే మీరు కొంచెం కూడా సానుభూతి చూపించుకుని ఇట్లా మాట్లాడతారా యాంకర్, ఒక యాంకర్ అయ్యుండి మీరు ఇట్లా మాట్లాడడం భావ్యం కాదు అని కూడా అనొచ్చు, తప్పలేదు. కానీ నేను కూడా మాట్లాడేది న్యాయం వైపే మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏంటంటే ఆ కార్ని చూపించి ఇప్పుడు డబ్బులు దండుకునే కార్యక్రమం ఒకటి స్టార్ట్ అవబోతుంది. అది మీ అందరికీ కూడా కొంచెం అవగాహన తెప్పించాలనే చిన్న ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. ఎందుకంటే కారులో కూర్చున్నవాడు ఎవరికైనా సరే దెబ్బలు తగలడం తప్పదు. మనోడు వెనకాల పడుకున్నా అంటే బెల్ట్ వేసుకుని పడుకున్నాడా? బ్యాక్ సైడ్ కారులో పడుకున్నాను, నేను కారులో బ్యాక్ సీట్లో పడుకున్నాను, మేమిద్దరమే ఉన్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఇద్దరు ఉన్నారు అంటే ఏ విధంగా జరిగింది? అంటే ముందే ప్లాన్డ్ ఇది, అందుకే ఇద్దరే వెళ్ళారు. లేకపోతే మనోడు సరంగామా వేసుకుని వెళ్తాడు కదా, దగ్గర ఒక 4 బౌన్సర్లు కావాలంట మనోడికి వెనకమాల, అండ్ ఇటు పక్కన ఎవరో ఒకరు ఉండాలి. మరి ఎవరు లేకుండా ఇద్దరు మాత్రమే ఆ కారులో వెళ్ళారంటే మరి అనుమానం అయితే వస్తుంది కదండి. జాన్ పాల్ గారితో పెట్టినటువంటి ఛాలెంజ్, ఆ కారు తీసేస్తున్నాగా పోతుంది అన్నాడు, ఇదిగో ఇట్లా పోగొట్టాడు. మామూలు తెలివి కాదు అసలు, ఇదే బెగ్గింగ్ తెలివి అంటే. ఎనీవే, ఈ బెగ్గింగ్ తెలివి గురించి మనం ఇంకా మాట్లాడదాం. కాకపోతే ఏంటంటే నేను కొన్ని విషయాలు నేను మాట్లాడాలంటే చాలా వరకు ఆలోచిస్తానండి. కొన్ని విషయాల్లో జరగవచ్చు, జరగకపోవచ్చు, జరిగి ఉండొచ్చు అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ జరిగిందా? అలా జరిగిద్దంటారా? జరగచ్చా? ఏమో అండి, చెప్పారు, నమ్మలేము. నమ్మొచ్చా, నమ్మకూడదా? ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఎందుకంటే మరి బెగ్గర్కు ఉన్నటువంటి పేరు అట్లాంటిది. 2,000 రూపాయలు, 4,000 రూపాయలు, 5,000 రూపాయలు సహాయాలు చేసి 50,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు, లేకపోతే 1 లక్ష రూపాయలు బెగ్గింగ్లో కోరుతున్నాడండి. దాన్నే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టు కొడితే బెగ్గింగ్లో మనోడు పీక్స్ లెవెల్లో ఉన్నాడు. సో ఆ విధంగానే ఈ క్వశ్చన్స్ అన్నీ వచ్చినాయి అనమాట. సో చాలామంది నన్ను అడిగారు ఏంటంటే, ఫోన్ చేశారండి, 5 గంటల్లోనే ఫోన్ చేసి ఏమన్నారంటే, మీరు మాట్లాడారు కదా అప్పుడు ఒక ఏదో విగ్ బెగ్గర్ ఉన్నారు కదా, హైదరాబాద్ నుంచి ఎలగొట్టినట్టున్నారు కదా, అదే మీ వీడియోస్ చూసి పాపం ఆయన ఫీల్ అయ్యి ఇక్కడ నుంచి సరంగామా సర్దుకుని విజయవాడ జంప్ అయిపోయాడు చూడండి. మీ మాటకి సరిగ్గా సమాధానం చెప్పలేక, న్యాయంగా మాట్లాడలేక, ఛాలెంజ్ మీద ఉండలేక పిరికోళ్ళ పారిపోయాడు చూడండి ఆ బెగ్గర్ కార్కి యాక్సిడెంట్ అయినట్టుగా అని చెప్పి అడిగారండి. అడిగేసరికి నాకు అయ్యో నిజంగా జరిగిందా, అయ్యో ఇప్పుడు ఎట్లా అయ్యా, ఫోన్ చేద్దాం లేకపోతే ఎట్లా అన్న ఆలోచనలోకి వెళ్ళిపోయాను నేను. కాకపోతే కట్ చేస్తే అది నాకు ఎప్పుడు వచ్చింది కాలు, ఒక ఎట్లా అంటే ఇవాళ మార్నింగ్ 10కో 11కో వచ్చింది నాకు ఆ కాలు. బట్ ఆల్రెడీ 5 అవర్స్ ముందు పెట్టేసినటువంటి వీడియో ఒకటి చూసాను అనమాట. నేను ఆల్రెడీ 5 అవర్స్ 4 అవర్స్ అవుతుంది, అటు ఇటుగా ఏదో గంటలు ఉన్నాయి, వెరీ ఫ్యూ అవర్స్. అదంతా నేను చూసిన తర్వాత నాకేమర్థమైందంటే, అబ్బో అయితే ఇది నమ్మదక్కింది కాదులే అని చెప్పేసి
ఆ ఫోన్ చేసిన ఆయనకి నేను రిటర్న్ కాల్ చేశానండి. చేసి మీరు నమ్ముతున్నారా అని అడిగానండి. ఆ బెగ్గరగాడిని ఎవడు నమ్ముతాడు అన్నట్టు మాట్లాడారండి. సో అయితే నాకేమనిపించిందంటే, సరే మనం కూడా ప్రజలతోటి డైరెక్ట్గా మాట్లాడడం కరెక్ట్ కదా అని చెప్పేసి మన ఐరా మీడియా ప్రేక్షకులతోటి మాట్లాడి ఇది ఎంతవరకు నిజం అనేది తెలుసుకుందాం అని చెప్పేసి నేను మీ ముందుకు రావడం జరిగింది. సో అదే కాకుండా మనోడు మిడిల్ ఫింగర్ చూపిస్తూ స్టిల్ ఇచ్చాడు చూడండి. ఆ స్టిల్ ఎవరి కోసమా అనేది నా చిన్న డౌట్ అండి. నాకు తెలిసి ఆ స్టిల్లు జాన్ పాల్ కోసమే కదా. ఏయ్ దొంగ, జాన్ పాల్ గారిని నువ్వు చూపించి, చూసావా నేను ఇప్పుడు కార్ని పోతుందని పోగొట్టాను అని చెప్పి చూపించడానికి కదా నువ్వు చేసింది అది. ఎందుకంటే కారు విషయంలో మాత్రం జాన్ పాల్తోనే నువ్వు పోటీగా ఉన్నావు. జాన్ పాల్ గారికి కొత్త కారు ఎలా వచ్చింది అంటే ఆయన దోలుకొని పెట్టారు అని మాట్లాడావు. మరి ఇప్పుడు అట్లా చూసుకుంటే ఇప్పుడు నీ కొత్త కారు రావాలంటే ఇట్లాంటి స్టంట్లు చేయాలా? చెయ్యాలిగా మరి. చేయకపోతే ఎట్ట అవుతుంది? మనం బెగ్గింగ్ చేయాలిగా మరి. సో ఇదండి. యాక్చువల్లీ నాకైతే ఇన్ని డౌట్స్ ఉండగా నేను ఎక్కువగా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు పట్టించుకోక తప్పలేదు. అందుకే నేను ఈ వీడియో చేశాను అనమాట. ఆ మిడిల్ ఫింగర్ ఎవరికి చూపించాడు అనేది మాత్రం నాకు తెలియాలి, తెలుసుకుందాం. లేదా ఏదో స్టైల్ కోసం పెట్టాను అని అన్నాడు అనుకోండి, ఇలాంటి వాడు సువార్థికుడు. అయ్య బాబాయ్ మర్చిపోయానండి, అసలు ఆ వీడియోలో కొన్ని దారుణమైన మాటలు ఉన్నాయి, అవన్నీ నేను మీకు వినిపిస్తాను. దానికంటే ముందు నేను ఇంకో మాట చెప్పాలి. ఏంటి దగ్గర ఏమన్నావు, మాలాంటి సేవకులకి ఇలాంటివన్నీ తప్పవుగా. కొన్ని సార్లు అయితే తినడానికి కూడా టైం లేని పరిస్థితులు ఉంటాయి. మేము ఎంత దూరమైనా వెళ్ళాలి సేవకులకి. దేవుడు మమ్మల్ని సేవ కోసం పెట్టుకున్నారా ఏదో అన్నాడు. సో అవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఆ వీడియో వినిపిస్తాం మీకు. ఆ వీడియో చూసి అప్పుడు డైరెక్ట్గా మనం మాట్లాడదాం. ఓ వీడియో పెట్టనండి, వినిపిస్తాను అంతే. ఎందుకంటే వీడియో పెడితే నేను ఆడి ఛాన్స్ ఇవ్వలేను, ఇవ్వను కూడా. బట్ ఇక్కడ మాత్రం ఈ విషయం చెప్పాలి కాబట్టి నేను చెప్తాను. వీడియో మొత్తం కూడా చూపించనండి. ఇది 5 నిమిషాల 58 సెకండ్లు ఉంది. అదే మనం అప్పుడు వెయిట్ చేసాం కదా, 55 గంటల 55 నిమిషాల 55 సెకండ్లు అనేది 5 నిమిషాల 58 సెకండ్లు మాత్రమే ఉంది వీడియో. బట్ అక్కడక్కడ మనం ఫాస్ట్గా వెళ్ళిపోదాం, ఎక్కువసేపు అవసరం లేదు వీడికి. మనోడి బ్రెయిన్ విన్నారు కదండి. యాక్టింగ్ ఎట్లా అంటే స్టార్ట్ అయ్యే ముందు మనోడికి కెమెరా ఎవరైతే పట్టుకున్నారో ఆయన చెప్తున్నాడు ఓకే స్టార్ట్ అని చెప్పి. సో ఇప్పుడు మనం స్టార్ట్ అనగానే మనోడు ఏం స్టార్ట్ చేస్తారో విందాం. ఈరోజు అర్ధరాత్రి 2 గంటలకు మేము కనిగిరి మీటింగ్ నుంచి నైట్ కనిగిరి మీటింగ్ ముగించుకొని విజయవాడ నుంచి ఇక్కడ చిన్న ఇంటరప్షన్ అండి, ఏమీ లేదు. మనోడు విగ్గు సరిగ్గా పెట్టుకున్నట్లేదండి. ఆ విగ్గు కూడా పైకి లేచిపోయింది, వెనక మాల ఊడిపోయినట్టుంది. పాపం అది చూసుకోకుండా పాపం వీడియో పెట్టేసినట్టున్నాడు. ఏంటో మరి. కనిగిరి మీటింగ్కి వెళ్ళాము. మీటింగ్ అక్కడ చూసుకో అక్కడ 11 o'clock మీటింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత 12 అంతా స్టార్ట్ అయ్యాము. కనిగిరి నుంచి విజయవాడకు బయలుదేరి వస్తున్న టైంలో కరెక్ట్గా గుంటూరుకి దగ్గరలో ఉన్నాము. కాటూరి హాస్పిటల్ దగ్గర, కరెక్ట్ కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దగ్గర 1 కిలోమీటర్ ముందు స్పీడ్లో వస్తున్న కారు మా డ్రైవరు రెప్పపాట్లో నిద్రపోతూ అంటే కళ్ళు మూసాడు. డ్రైవరు రెప్పపాట్లో నిద్రపోతూ కళ్ళు మూసాడు. డ్రైవర్ మీదకి ఇట్లా దూసేస్తాడు మనోడు. అదే మనోడు అంతే, మనోడు పరిస్థితి వేరే లెవెల్. అది కంటిన్యూ. అనుకోకుండా ఇలా జరిగిపోయింది. ఆ రోడ్డు చూసారు కదా, రోడ్డు మీద నుంచి హైవే రోడ్డు నుంచి కారు ఇలా వచ్చేసిన ఆ పోల్స్ అన్నింటిని కొట్టుకుంటూ 4 పోల్స్ని కొట్టుకొని మొత్తం కారు వచ్చి ఇలా, ఇది కాలువ, ఇది కాలువ దగ్గర పడిపోయింది. కాలువ దగ్గర పడిపోలేదు సార్, కాలువ లోపల పడిపోయింది. ఇంకా నీళ్ళుండి ఇంకా బాగుండేది. దేవుని మహాకృప ఏంటంటే కారులో మేము 2 ఉన్నాము. డ్రైవింగ్ చేస్తున్న బోస్ ఉన్నాడు, నేను ఉన్నాను. అయితే నాన్న బోసు ఇంకా నీకు ఉండదు పెద్ద క్లాసు. నేను కరెక్ట్గా ఒక అరగంట ముందే నిద్ర వస్తుందని చెప్పి, తమ్ముడు నేను వెనక సీట్లో పడుకుంటాను, ఒకవేళ నీకు నిద్ర వస్తే టోల్ గేట్ దగ్గర కానీ పెట్రోల్ బంక్ దగ్గర ఆగు, నిద్రపో పర్లేదు, ఒక అరగంట రెస్ట్ తీసుకో అని చెప్పాను. నేను వెనక సీట్లోకి వెళ్ళి పడుకున్నాను, ఫుల్గా పడుకున్నాను. కరెక్ట్ పడుకున్న 30 minutes తర్వాత మన పెద్ద సౌండ్ వచ్చింది. ఒక్కటండి ఇక్కడ ఇప్పుడు ఈ మనిషి ఏం చెప్తున్నాడు, బెగ్గరు
సరిగ్గా అరగంట ముందు నేను వెనక సీట్లో నిద్ర వస్తుందని చెప్పేసి తమ్ముడు నేను పడుకుంటా అని చెప్పాడు. కానీ తర్వాత మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత దడేలు మన సౌండ్ వచ్చిందంట. దడేలా దబేలా ఏదైతేనే వచ్చింది. వచ్చేసరికి ఆ కాలువలో ఉన్నారంట. ఇప్పుడు 4 పోల్స్ని కొట్టుకుంటూ వచ్చేసిందని మాట్లాడాడు కదా. 4 పోల్స్ అక్కడ అంత స్ట్రాంగ్వి కార్ని అట్లా హోల్డ్ చేసి ఆపేస్తుంది నాకు తెలిసి. కానీ అక్కడ చూస్తే ఒకటే పోల్ చూపిస్తున్నాను, మరి 4 పోల్లు అని చెప్తున్నాను. మరి ఎన్ని పోల్లో మరి నిజానికి ఆడికి తెలియాలి, ఆయనకే తెలియాలి. అందరు చూసరికి ఈ గోతులోకి వస్తుంది కారు. చూసరికి ఏముంది, మొత్తం డోర్స్ అన్ని లాక్ అయిపోయాయి, బయటికి రాలని పరిస్థితి. డోర్స్ అన్ని గ్లాసెస్ తిప్పుకొని ఆ గ్లాసెస్ నుంచి బయటికి రావడానికి చాలా ఇబ్బంది పడ్డాం. ఆ గ్లాసెస్ ఒక చిన్న డౌట్ అండి, డోర్స్ లాక్ అయిపోతే గ్లాసులు ఎట్లా కిందకి వచ్చినాయి? ఇది తిప్పేదేమో. తిప్పేదైనా లాకులు వేస్తే వస్తాయి అంటారా? పాపం ఎంత కష్టం వచ్చేసిందో. రాలేదు, మొత్తానికి ఏదో రకంగా బయటపడ్డాం. దేవుని మహాకృప ఏంటంటే ఎలాంటి మాకు ప్రాణహాని లేదు. ఉన్నది 2 ప్రాణహాని. ఇప్పుడు నాకైతే ఇది క్లారిటీ వచ్చేసిందండి. ఇది మాత్రం 100% ప్రీ ప్లాన్డ్ అండి. ఇది ప్రీ ప్లాన్డ్ అనేది మాత్రం కట్గా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నా. ఎందుకంటే మనోడు వెనకాల పడుకున్నాడు, దబేలని సౌండ్ వచ్చింది. ఇప్పుడు మనం జస్ట్ ఆఖరికి మనం బస్సులో ప్రయాణం చేసినా లేకపోతే ఏ కార్లో ప్రయాణం చేసినా సడన్గా బ్రేక్ వేసినా లేకపోతే దేనికైనా గుద్దుకున్నా కొంచెం ముందుకి వెనక్కి ఎక్కడో చోట పడతాం, దెబ్బ తగిలిద్ది, ఏదో ఒకటి ఇదవుతుంది. దడేని సౌండ్ వచ్చిందని మనోడు లేచి చూశాడంట. ఏం చెప్తున్నాడు, చూసేసరికి మనోడు గోతులో ఉన్నాడంట. ఏమి స్టోరీ! అదే స్క్రీన్ ప్లే రైటర్ కదా మనోడు, అద్దరు కొట్టేద్దాం అనుకున్నాడు. కానీ ఇక్కడ మనం ఊరుకుంటామా, బెదర కొట్టేస్తాం. లెట్స్ కంటిన్యూ. గీత కూడా పడలేదు మా ఒంటి మీద అన్నాడంటే అది 100% అదనమాట. దేవుడు తప్పించాడు. త్రుటిలో తప్పిన ప్రమాదం దేవుని మహాకృప. త్రుటిలో తప్పిన ప్రమాదం దేవుని మహాకృప. ఎంతవరకు దేవుడిని అడ్డం పెట్టుకోవాలి, లేదంటే అమాయకమైనటువంటి పాస్టర్లనో లేకపోతే ఈ సేవకులనో అడ్డం పెట్టుకుని బతకాలి. కంటిన్యూ. ఆయన సంకల్పం మా మీద ఉంది కాబట్టి ఆయన ప్రేమ ఇలాగున్న రుచిపరచబడింది మరొకసారి నా ఎడల. ఎలుక తోలుని తీసుకొచ్చి దాన్ని సంవత్సరం పాటు ఉతికినా కానీ నలుపే కానీ తెలుపు కాదే అని చెప్పేసి ఒక సామెత ఉంది. అదే ఈ మనిషి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎలుక తోలు ఈ బుద్ధి 2 అంతే, ఈ మాటలు కూడా అంతే, 2 సేమ్ టు సేమ్. ఈ మాటలకి హద్దులుండో పొద్దులుండో ఏముండవు. అలానే ఎలుగుతోలుకి నలుపు తప్ప తెలుపు అనేది రాదు, జరగని పని అది. అట్లానే ఈ మనిషికి కూడా బుద్ధి వచ్చింది అనుకుంటాం, కానీ ఆ బుద్ధి ఎన్నిసార్లు అయినా జరగదు. రావడం అనేది జరగదు అని చెప్తున్నా. అయితే ఇక్కడ ఇంకొక మెయిన్ థింగ్ నేను మాట్లాడాలి. అదేంటంటే ఈ మనిషి చెప్పే విధానంలో నాకు అజయ్ బాబు గుర్తుకొచ్చాడు. ఎందుకంటే అజయ్ బాబు కూడా సేమ్ ఇట్లానే, కాకపోతే అజయ్ బాబు కొంచెం ప్రికాషన్స్ లాగా చాలా చిన్న మైనర్ డ్యామేజెస్ తోటి కారుకి యాక్సిడెంట్ అనేది చెప్పుకున్నాడు. మనం డైరెక్ట్ తీసుకుని లోపల దూసాడు. ఎందుకు? కొత్త కారు కావాలి, రారా కొత్త కారు తేరా. కొత్త కారు కోసం ఇప్పుడు యూపీఐలో ఇందులో కొంచెం డబ్బులు సెండ్ చేయాలంటే ఇప్పుడు మిమ్మల్ని అడుక్కుంటే కానీ మనోడికి తికాణా లేదు అని అనుకుంటారేమో. ఆల్రెడీ వెనకమాలు గట్టిగానే వేసాడు. అది వేసాడు కాబట్టే ఇప్పుడు కారు ఉండి మళ్ళీ ఇంకో కారు తీస్తే డౌట్ రాదా? ఇదైతే కారు కోసం ప్రీ ప్లాన్ అండి. ఎందుకంటే ఆ కారు రావాలి అంటే ఈ కారు పోవాలి. అదే మన జాన్ పాల్తో చెప్పారు కదా ఛాలెంజ్లో, అదేవిధంగా కంటిన్యూ చేస్తున్నారు. సో ఇప్పుడు వెరీ సూన్ జాన్ పాల్ గారితో ఛాలెంజ్ చేశారు కదా, కారు ఉండదు వెళ్ళిపోద్దా అనేసి. ఇప్పుడు ఆ కారు ఇట్లా పోయింది, ఇప్పుడు వచ్చింది కొత్త కారు. ఆ కొత్త కారుకి మాత్రం ఇప్పుడు ఎవరెవరు ఎంతెంత ఎలా వేస్తారు అనేది మనోడికి చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అని అనుకుంటారా? ఆల్రెడీ వెనకమాల ఉందని చెప్పా కదా, ఇప్పుడు ఆ డబ్బులు తెస్తాడు, వేస్తాడు, తీస్తాడు, అయిపోయింది, కొత్త కారు వచ్చేసింది. ఇప్పుడు ఏం లేదు, మ్యాటర్ ఏంటంటే కారు కొత్తది వచ్చిందా లేదా, ఎలా వచ్చిందనేది కాదు ఇక్కడ మ్యాటరు, కారు వచ్చిందా లేదా
నేను చెప్పిన టైంకి కొంచెం లేట్ అయినా పర్లేదు, కొత్త కారు వచ్చిందా లేదా అనేది ఇక్కడ మెయిన్ మ్యాటర్ అని మాత్రం నాకు క్లియర్గా అర్థమైపోయింది. మనం కంటిన్యూ చేద్దాం. మరీ ఎక్కువ సోదైతే నా వల్ల కాదు ఈయనతోటి. నెక్స్ట్. రుజువుపరచబడింది మరొకసారి నా ఎడల. దేవుడే తప్పించాడు ఈ ప్రమాదాన్ని. కారు ఇటు లెఫ్ట్. ఒక్క నిమిషం అండి. దేవుడు తప్పించాడు ఈ ప్రమాదాన్ని. నానా విగ్ బెగ్గరు, కొంచెం విగ్ సరి చేసుకోవాల్సింది, బట్ నేను చెప్పేస్తానులే అవన్నీ ఎందుకులే. కానీ ఇప్పుడు దేవుడు ఈ ప్రమాదాన్ని తప్పించాడని నువ్వు అనుకుంటున్నావు, బట్ నేనేంటి చెప్పనా, నేను అనుకున్నది నాకు అంటే కొంతమంది అనుకుని నాకు ఫోన్ చేసి మాట్లాడింది చెప్తా వినండి. దేవుడు వీళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు, ఇక్కడైనా మారండ్రా, ఇక్కడైనా తగ్గండ్రా, లేకపోతే ఇంకా పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయి అని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నాడు అని అనుకోవచ్చు కదా. లేదు, తప్పించాడు. తప్పించలేదు నాన్న, నువ్వు బుద్ధి తెచ్చుకోమని చెప్పి ఇంకొక అవకాశం కల్పించాడు. ఓకేనా, ఇది తెలుసుకో ఫస్ట్, తెలుసుకుని మసులుకో. ఓకే, నెక్స్ట్ మనం చేసేద్దాం. కాకుండా రైట్ కనుక వెళ్ళుంటుంటే అటువైపు నుంచి వెహికల్ చూస్తుంటే కదా, హైవే రోడ్ కాబట్టి కారు నుంచి అయిపోయి మేము ప్రాణాలతో ఉండాలని కాదు, కేవలం ఇటువైపుకి వచ్చింది కాబట్టి ఇటువైపు ఏ వెహికల్స్ రాకపోవడాన్ని బట్టి సేఫ్గా ఉన్నాం. దేవుడు తప్పించాడు. అంటే ఇది సేఫెస్ట్ ప్లేస్లు చూసుకోవడం నీకేం కొత్త కాదనుకో, అలవాటే కదా. నిజంగా మీ అందరెందరో ప్రార్థనలు చేస్తున్నారు మా ప్రయాణాలు బట్టి. ఎప్పుడు చెప్తున్నాను కదా, రెగ్యులర్గా కంటిన్యూస్గా మేము మీటింగ్స్ తిరుగుతాం. నీ గురించి చాలామందికి తెలుసురా. తెలిసిన తర్వాత వాళ్ళు నీ కోసం ప్రార్థన చేశారంటే దేనికో తెలుసా, అభినయ్ దర్శన్ యొక్క థాట్స్ మారాలి, ఈ యొక్క బెగ్గింగ్ ఆలోచనలు పోవాలి అని చెప్పేసి చేస్తారే కానీ ఇంకా అడుక్కోమనో, లేకపోతే ఇట్లాంటి ప్రీ ప్లాన్డ్ వీడియోస్ చేయమనో, లేకపోతే ఉన్న కార్ని పోగొట్టుకుని కొత్త కార్కి మళ్ళీ డబ్బులు అడుక్కోమనో వాళ్ళు ప్రేయర్లు చేయరురా బాబు. అయ్యో, ఎనీవే కంటిన్యూ. ఉంటాము సేవకులు అంటే తప్పదు. నిద్ర లేని రాత్రులు, భోజనం లేని రోజులు చాలా. ఇదే అండి ఇందాక మాట్లాడి నేను, నిద్ర లేని రాత్రులు, భోజనం లేని. అందరెందరో ప్రార్థనలు చేస్తున్నారు మా ప్రయాణాలు బట్టి. ఎప్పుడు చెప్తున్నాను కదా, రెగ్యులర్గా కంటిన్యూస్గా మేము మీటింగ్స్ తిరుగుతూ ఉంటాము. సేవకులు అంటే తప్పదు. నిద్ర నువ్వు సేవకుడు అని ఎవడు ఒప్పుకోవట్లేదురా. అయ్యో నానా, నువ్వు సేవకుడు అంటే ఎవడో ఒప్పుకోవట్లేదు. నువ్వు ఇంకా సేవకుని అని చెప్పుకుంటున్నావు. ఇంకా నువ్వు చెప్పుకో, అట్లానే కంటిన్యూ. అదే చెప్పా కదా ఇందాకడ, ఎలుక తోలుని తీసుకొచ్చి సంవత్సరం పాటు ఉతికినా నలుపే కానీ తెలుపు కాదే, అట్లానే నీ బుద్ధి కూడా. రాత్రులు, భోజనం లేని రోజులు చాలా ఉంటాయి మాకు. తప్పదు, దేవుడు మాకు ఇచ్చిన బాధ్యత కాబట్టి. నిజం చెప్పు ఇప్పుడు. నిజం చెప్పు, దేవుడు నీకు నిజంగా బాధ్యతనిచ్చాడా, నీతో చెప్పాడా? ఈ విధంగా జీడించేస్తూ బతకాలంటే ఇది ఒక బతికేనా అన్న రేంజ్లో కూడా ఉంటుంది. ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎవరైనా సరే అభినవ బెగ్గర్కి డబ్బులు వెయ్యాలి కారు కోసం అని చెప్పేసి 100% ఒక వీడియో పెడతాడు, నో డౌట్. అందులో ఆ వీడియో వస్తుంది. ఇప్పుడు మేము పరిచర్యలు చేయడానికి లేకపోతే ఎక్కడికైనా వెళ్ళడానికి మా దగ్గర కారు లేదు, ఏమీ లేదు, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి కూడా డబ్బులు అడగడం జరుగుతుంది. బట్ మీరు అవన్నీ నమ్మి మీరు డబ్బులు కనుక వేసారనుకోండి, మీ అంత మూర్ఖులు అమాయకులు అనే వాళ్ళు ఎవరు ఉండరు అనేది నా ఉద్దేశం కదా, చాలామంది యొక్క సేవకుల ఉద్దేశం ఇది అంతా కూడా. సో వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఏంట్రా అంటే, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఈ విధంగా అడుక్కోవడం, అమాయక ప్రజల్ని అడ్డం పెట్టుకుని వాళ్ళకి 2,000 వేసి మనోడు 20,000 సంపాదించుకునే ప్రయత్నాలు, లేకపోతే 2,000 వేసి 2 లక్షలు సంపాదించుకునే ప్రయత్నాలు, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పి వాళ్ళ బాధలో వాళ్ళు చెప్తున్నారు. ఈ వీడియో కూడా మరి ఎక్కువగా నేను లెంత్ తీసుకోలేనండి. ఇలాంటి వీడియోలో నేను ఆల్రెడీ ముందు చెప్పిన విధంగా ఈ మిడిల్ ఫింగర్ పెట్టి మనోడు పెట్టినటువంటి స్టిల్ ప్రతి ఒక్కరు చూస్తే కనుక ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి వీడు ఏంటి అనేది. సో దాని ప్రకారం మీరు ఆలోచించుకోండి. ఎవరైనా సరే దేవుణ్ణి నిజంగా నమ్మి సేవ చేస్తున్నాం అంటే అది లిటరల్లీ ఇలాంటి వాడు చెప్తే మాత్రం పచ్చాబద్ధం. ఓకే, ఎనీవే కీప్ వాచింగ్ ఐరా మీడియా. జై హింద్.